ఇస్తున్నాడు, తీసుకుందాం, పోగేసుకుందాం అనే మనసు ఎలీషాకు లేదు. నాకు అవసరం లేదు. ఈ మాట నేర్చుకోవాలి మనం. ఈ మాట నేర్చుకోవాలి. ప్రతిదీ కూడా యాక్సెప్ట్ చేయొద్దు. ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వచ్చే సంపద నీకు క్షేమం కాదు, బహుమానం నీకు క్షేమం కాదు. ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వచ్చే మేలు నీకు క్షేమం కాదు, అది నీకు కీడే. నయమాన్ని ఇచ్చే వాటి మీద మనసు. కారణం ఎలీషాకి దేవుడిచ్చే వాటి మీద మనసు. హల్లెలూయా. నీకు దేవుని మీద మనసు ఉంటే లోకంలో ఏదైనా ఆకర్షించదు. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, దేవుని మీద మనసు ఉంటే లోక సంబంధమైనవి ఏవి కూడా నీ ఘనమైనవి కావు. నీకు దేవుని మీద మనసు ఉంటే లోకంలో ఏది కూడా ప్రభావితం చేయలేదు. ఎందుకంటే దేవునికి సంబంధించింది అన్నిటికన్నా కూడా ఉన్నతమైంది, అన్నిటికన్నా కూడా శ్రేష్టమైంది. ఆయన ఇచ్చేలాంటి బహుమానము ప్రపంచంలో ఎవరు ఇవ్వలేదు. అయ్యో నాకు ఇలాంటి వాటి మీద మనసు ఉందే అని గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఏడవలసింది గేహజీ. నీ కోరికలు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీకు తెలియపరుస్తాయి. నీ కోరికలు ప్రభు మీద ఉన్నాయి.